రీసెంట్ గా కడలి సత్యనారాయణ అనే ఒక ఆర్టిస్టా షీ ఈజ్ ఏ రైటర్. రైటర్, ఓకే. సో ఆ పర్సన్ గురించి బయట విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఫెమినిజం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామే. కొంతమంది కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది చాలా ఘోరంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా కొంతమంది మహిళలే చాలా మంది ఆమె పైన ఫైర్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్తారు? శివంతే కడలి అనే ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరు అనేది మాట్లాడుకుందాం. కడలి సత్యనారాయణ. కడలి అనే అమ్మాయి ఒక గొప్ప సాహితీవేత్తలకు పుట్టిన కూతురు. వాళ్ళ తండ్రి చాలా మంచి సాహితీవేత్త, వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి సాహితీవేత్త, గొప్ప మనుషులు, గొప్ప గొప్ప గ్రంథాలను బాగా అలవోకగా చదివిన వాళ్ళు. అదే జ్ఞానాన్ని కూతురికి పంచిన వాళ్ళు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని చదివి వినిపించేవాడు. వాళ్ళ అమ్మ కూడా బరువైన నవలలు పిల్లలకి నేర్పించేది. ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి ఒక లైన్ అర లైన్ చిన్న చితక ఏవేవో రాసుకుంటూ కథలు, కవితలు, నవలలు రాసే రేంజ్కి వెళ్ళింది. పుస్తకాలు కూడా చేయించింది. బోల్డన్ని కథలు, ఈవిడ లవ్ స్టోరీస్ రాసిన ప్రేమ కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. మంచి పేరు అయితే సంపాదించుకుంది. అలాగే సినిమాలకు కూడా పాటలు, డైలాగులు రాసింది. సో ఈ మాత్రం సెలబ్రిటీ ఉంటే చాలు కదా యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి. మినిమం అర్హతలు. ఎవరో ఒకరు పిలిచారు. పిలిచినప్పుడు ఆవిడ హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చింది, తన భావాలన్నీ పంచుకుంది. ఆమె మాట్లాడిన మాటల్లో 2 పదాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకటి, ఆడపిల్లల లోదుస్తులు కూడా మగాళ్ళకి ఒక ఈ పదాలు మాడితే మళ్ళీ సెన్సార్ కట్లు అవుతాయి, అంటే ఇంకో రకంగా చూస్తున్నారు అనేది ఆవిడ చెప్పింది. నిజమే, మనం చాలా సినిమాల్లోనూ కూడా చూపించారు. ఇప్పుడు ఈవెన్ అమీర్పేట్ సైడ్ మనం ఇట్లా వెళ్తూ ఉంటే బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అన్నీ ఉంటాయి. మగాళ్ళ అండర్వేర్లు ఎన్ని ఆరేసినా ఎవరు దాన్ని పట్టించుకోరు. అమ్మాయికి సంబంధించిన పైరు అట్లీస్ట్ పై పార్ట్కి లోదుస్తూ ఏదన్నా ఆరేసి అంటారు ఆకతాయిలు. అవునా కదా? దాని ఫోటోలు తీసుకోవడం, దాన్ని ఏదో చేయడం. కొన్ని సినిమాల్లో ఆ లోదుస్తుని ఏదేదో చేసి అసలు దాంతోనే రొమాన్స్ చేసినట్టుగా చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి సీన్స్ కూడా చూపించారు. అంటే చివరికి ఆడవాళ్ళ లోదుస్తులు కూడా మగాళ్ళకి ఆడదాని శీలంతో సమానం అయినట్టుగా ఉండింది అనే ఒక పదాన్ని ఆవిడ చెప్పింది. అది ఒప్పుకొని తీరాల్సిందే, నిజంగా జరిగింది బయట కాబట్టి అని చెప్పింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది అంతకుముందు షర్మిల గారి మాటల్లో వైరల్ అయింది. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఈవిడ వెర్షన్లో ఒక రైటర్గా ఏం చెప్పిందంటే, ఆడపిల్లకి సొంత ఇల్లు అనేది లేదు. పుట్టినప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో ఉంటాం, ఇది నీ ఇల్లు కాదు. ఆయన కొడుకు పేరు మీద రాస్తారు, ఆ కొడుకు ఇంకో కొడుకుని అంటారు, వాళ్ళ తరం వెళ్ళిపోతుంది. కూతురు అనేది వచ్చిందంటే ఏదో టైంకి 20-25 years రాగానే నీ ఇల్లు ఇది కాదు అది అని చెప్పి ఇంటి పేరు మార్చేసి పంపించేస్తారు. పోనీ అక్కడికి వెళ్తేనన్నా, రామ్మ నువ్వు మా ఇంటికి వచ్చిన కోడలు, ఇదిగో ఇల్లు నీ పేరు మీద రాసేస్తున్నాం, ఈ రోజు నుంచి ఇల్లు నీదే అంటారా? అనరు. అది వాళ్ళ ఇల్లు, నువ్వు అక్కడ ఉండడానికి వచ్చావు. వాడు తరిమేశాడు అనుకో, ఏదో చిన్న గొడవ వచ్చింది, వాడితో వచ్చిందో, అత్తతో వచ్చిందో, ఆడపడుచుతో వచ్చిందో, మావతో వచ్చిందో, ఎందుకో ఆ ఇరుగు పొరుగుతో వచ్చిందో, ఇంట్లో పెద్దవాళ్ళతో వచ్చిందో, నువ్వు అక్కడ ఉండొద్దు అని నీకు అక్కడ గొడవ అయితే అక్కడి నుంచి వచ్చేస్తావు, ఇక్కడికి వస్తావు. మళ్ళీ వేరే అడ్రస్ లేదు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు, అమ్మ పెళ్ళయ్యాక నువ్వు ఆ ఇంటి మనిషివి, ఇక్కడ ఉండడం చాలా తప్పు, నువ్వు అటే పో అంటారు. ఆడికిపోతే వాడు కిరోసిన్ పోస్తాడో లేకపోతే ఇంకేమైనా చేస్తాడో తెలియదు కాబట్టి కొంచెం ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఈయన పెట్టుకుంటారు. అమ్మ వద్దులే, నా కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న వాడు చంపేస్తాడు. అయినా సరే ఇప్పుడు ఇంట్లో ఓకే, ఇరుగు పొరుగు వాళ్ళు మొగుడిని వదిలేసి వచ్చేసిందంట. అంతేనా కాదా? ఏమన్నా ఎప్పుడు వెళ్తా అంతే, ఇంకేం ఇంకో పెళ్ళి ఏమైనా చేసుకుంటా, ఏమేమో అడిగేస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కడ ఉండడానికి పనికిరానా, నాకంటూ ఒక అడ్రస్ లేదా అని డిప్రెషన్లోకి వెళ్తే ఏం చేస్తారు? దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఎక్కుతారు. అంతే. హైదరాబాద్లో అయితే అంటే నేను పదాలని వాడడం ఇష్టం లేక, ఇప్పుడు ఏఐ వచ్చింది, మనం ఇష్టం ఉన్నట్టు అని మాట్లాడటానికి లేదు, లిమిటెడ్లు పెడుతున్నాయి. సో అందుకని చెప్పేసి చెప్పా, ఆ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అంతేగా. సో ఈవిడ అన్నింది ఏంటంటే, ఆడపిల్ల కంటే ఒక సొంత ఇల్లు లేదు, ఈ ఇల్లు తంది కాదు, ఆ ఇల్లు తంది కాదు అనే కాంటెంట్. ఇప్పుడు నీకు ఇవి చెప్పింది నచ్చిందా నచ్చలేదా? ఒక రచయిత లాగా తను మాట్లాడింది, నీకేమనిపించింది? నాకు అంటే తను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. దీన్ని మన క్రింజ్ ఉంటది కదా, సోషల్ మీడియా క్రింజ్,
వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే ట్రోల్ చేశారు. సేమ్ షర్మిల గారిని ట్రోల్ చేస్తుంటే ఈ ట్రోల్ చేస్తారు. ఈ ట్రోల్ కొంచెం వక్రంగా వెళ్ళింది. వక్రంగా వెళ్ళి ఏమ్మా ఆడపిల్లకి ఆఫీస్ అంటే నువ్వు ఎన్నిళ్ళలో తిరుగుతావు, ఎన్నిళ్ళు నీవి రిటర్న్ దాడులు చేయడం ఆడలు మొగలు ఇంకా బూతులు దాకా వెళ్ళాయి. ఏంటో ఒక రకంగా వైరల్ అవుతా ఉంది. డీజే సాంగ్స్ చేసేసారు దాన్ని అప్పుడు ఆ డైలాగ్. ఇప్పుడు మీరు మొత్తం 1000 అయింది, 250 ఎక్స్ట్రా అనే కుమారి అంటే డీజే చేయలే, అట్లా ఈ లైన్ కూడా డీజే అయిపోయింది. ఏదో చేస్తున్నారు మొత్తానికైతే. కానీ ఓవరాల్గా నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఇవిడ చెప్పింది మంచా చెడా తర్వాత సంగతి. ఒక అమ్మాయికి ఈ క్రిన్స్ వల్ల గుర్తింపు వచ్చింది. రీజన్ అలేక చిట్టి పికిల్స్ కూడా అంతే. నాకు నిజంగా వాళ్ళే నచ్చారు. బికాస్ వచ్చింది తిట్టింది నెంబర్ 1. నెంబర్ 2 ఈవెన్ అందరూ తిట్టారు. ఏమ్మా బూతులు తిడతావా నువ్వు డాషు, నువ్వు డాషు, నువ్వు డాషు, బూతులు తిడతావా నువ్వు డాష్. మరి నువ్వు మాట్లాడేది ఏంటి? అవి కూడా బూతులే కదా. ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా లేదుగా, సో వాళ్ళకి చెప్పే అర్హత నీకు లేదుగా. అవును. అప్పుడు వాళ్ళు మళ్ళీ ధైర్యంగా ముందుకు వచ్చి సారీ అండి ఏదో అయింది మళ్ళీ ముందుకు వచ్చి ఏరా ఈ ఎందుకు పిచ్చి పిచ్చిగా ఇచ్చేస్తున్నారని మళ్ళీ ముందుకు వచ్చి ఎరా మొన్న తిట్టారు కదా మళ్ళీ వాళ్ళే ఆర్డర్లు పెడుతున్నారు ఇప్పుడు మా పచ్చళ్ళు, మరి అప్పుడు తిట్టి ఇప్పుడు ఆర్డర్లు పెట్టడానికి దాని వెనకాల మా ఇదేంటి అని క్వశ్చన్ చేసింది. ఇట్లా వీళ్ళ ప్రయాణం కొనసాగుతాయి. కొద్దో గొప్ప లైమ్ లైట్లో ఉండి ఓ 4 సినిమా అవకాశాలు, ఓ 4 టీవీ అవకాశాలు అయితే వచ్చాయిగా. అవును. ఇప్పుడు కడలికి కూడా షీఈ్ ఎ గుడ్ రైటర్, కానీ ఆమె మంచి రైటర్ అని ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురికి చెప్తే తెలిసింది. ఇప్పుడు ఇంత డెప్త్గా రాస్తుంది, అరే భలే ఆలోచిస్తుంది ఈ అమ్మాయి అని ప్రపంచం అంతా తెలిసింది. ఇక మొన్న కుమారి శ్రీమతికి పాటలు రాసింది, ఆ సాయి ధరమ్ తేజ సినిమాకి మాటలు రాసింది. ఇప్పుడు ఇంకో 4 కుమారి శ్రీమతులు లాంటి సినిమాలకు పాటలు రాస్తుంది, ఇంకో 4-10 సినిమాలకు మాటలు రాస్తుంది. వీలైతే ఒక్కొక్క సినిమాకి కథే అందిస్తుంది. నచ్చి అంటే కొన్నిసార్లు క్రిన్స్ మంచిదే. ఈ స్క్రాప్ చేసే పనుల వల్ల ఇట్లాంటి వాళ్ళు లైమ్ లైట్ లోకి వస్తారు. వీళ్ళు ట్రోల్ చేసినా మంచి పనే చేశారు. అండ్ ఈ అమ్మాయి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇదంతా ఓ టైప్ ఆఫ్ బ్యాచ్ ఇది. వీళ్ళు ఏదో అన్నారని దాన్ని పట్టించుకొని అది కాదు ఇది నా ఉద్దేశం ఇది అని మన ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి చెప్పుకునే అంత అర్హతలు కూడా లేవు వీళ్ళకి. ఓకే, ఎవరైతే ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్స్ ఓకే. ఇక నిర్మాత అంటావా ఏదో ఒక పదం ట్రోల్ బాగా వైరల్ అవుతుంది కదా నా సందర్భంగా ప్రొడ్యూసర్ కష్టాల గురించి సందర్భంగా వాడాడే కానీ ఈ అమ్మాయిని అవమానించడం ఆయన ఉద్దేశం కాదు. ఇది బాగా వైరల్, అందరూ కూడా నవ్వారు ఆయన చెప్పిన తర్వాత. అంతే, అంత మించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.